హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు క్లైమేట్ ఇలా ఉంది, చల్లగా చూడండి. అందుకోసమే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాంగో పులిహార చేస్తున్నాను. మామిడికాయ పులిహార చూడండి. ఒక మ్యాంగో తీసుకున్నాను, దాన్ని చెక్కేసి ముక్కలు కోసి పక్కన పెట్టాను. చూడండి, కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక కళాయి పెట్టి నూనె పోసి దానిలో మెంతులు, పల్లీలు, కరివేపాకు, మిర్చి, ఎండుమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. మంచిగా బాగా వేయించిన తర్వాత పల్లీలు అవి మంచిగా వేగాలండి. తాలింపులు అవన్నీ మంచిగా వేగితే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అందులో కొంచెం మెంతులు కూడా వేసాం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది మనం తినేటప్పుడు అవి పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అందుకోసమే అవి బాగా వేగనివ్వాలి. వేగనించిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసాను. మిరియాల పౌడర్ కొంచెం టేస్ట్ కోసం, స్పైసీగా ఉండటం కోసం. ఈరోజు వాతావరణం కూడా చల్లగా కూల్గా ఉంది కదా, అందుకోసమే. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. జలుబు అలాంటివి ఉన్నా కూడా పోతుంది. అందుకోసమే కొంచెం యాడ్ చేస్తాను అనమాట. చూడండి, ఈ విధంగా కొంచెం తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. మనం మ్యాంగో వేస్తున్నాం కాబట్టి కొంచెం పడుతుంది అనమాట. తర్వాత ఎల్లో పౌడర్, పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకుని మంచిగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మ్యాంగో తురుము కూడా వేస్తాను. మామిడికాయ కచ్చాపిచ్చా చేశాను కదండి, అది తురుము అనేది దానిలో వేసి బాగా వేగనివ్వాలి. అది మంచిగా వేగిన తర్వాత ఎల్లో కలర్గా మారుతుంది అనమాట, పసుపు కలర్లో వస్తుంది. అది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ముద్ద తినేటప్పుడు మన నోటి కింద పడితే ఆ టేస్ట్, ఆ పులుపు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తాలింపులతో కలిపి తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఇదిగో టేస్ట్ కోసం కొంచెం ఇంగు పౌడర్ కూడా వేసాను. ఇంగు పౌడర్ కొంచెం టేస్ట్ కోసం, మరి ఎంత ఎక్కువ వేసినా మంచిగా బాగోదు. అందుకోసమే కొంచెం టేస్ట్కి సరిపడగా కొంచెం వేసాను, చిటికెడు. వేసిన తర్వాత మంచిగా వేగనిచ్చాము. చూడండి, ఈ విధంగా అది బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. నేను ముందుగా అన్నం వండేసి కొంచెం పక్క తీసి ఆరపెట్టి పెట్టాను అనమాట. మనం కొంచెం పౌడర్ కావాలన్నా, పులిహార పులుసు కావాలంటే పక్కకి తీసి పెట్టుకుని, నాకు ఎక్కువ అయిందండి, అందుకోసం పక్కకి పెట్టాను. తర్వాత రైస్ ఇదిగో ఇలా వేసేసి మిక్స్ చేసామన్నమాట. ఇదిగో ఫైనల్లీ ఇలా వచ్చింది. చూడండి, బాగుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ట్రై చేయండి ఒకసారి.